నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' వెండితెర ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మీకు ఒక మహత్తర సినిమా గురించి పరిచయం చేయడానికి నేనొచ్చాను. అది సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'రాముడు భీముడు'. ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం. అంటే సురేష్ ప్రొడక్షన్ ప్రారంభించిన తర్వాత తీసిన మొదటి చిత్రం. మొదటి చిత్రం ఏంటి? అంతకుముందు ఏమైనా చిత్రం తీశారా అంటే అవును. అనురూప ఫిల్మ్స్ అని కొంతమంది మిత్రులతో కలిసి కారంచేడుకు చెందిన దగ్గుపాటి రామానాయుడు గారు ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించి దాని ద్వారా అనురాగం అనే ఒక సినిమా తీశారు. దురదృష్టం వెంటాడి ఆ సినిమా ఫ్లాప్ అయింది. డబ్బులు రాలేదు. దాంతో ఆయన కొంచెం నిరాశ చెందారు కానీ బట్ ఎక్కడ డబ్బులు పోయినాయో అక్కడే మళ్ళీ మనం సంపాదించాలనుకుని మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించారు. వారికి కాస్త బంధువుల ఉన్న కొసరాజు రాఘవయ్య చౌదరి గారిని కలిసి తన ప్రయత్నాన్ని గురించి చెప్పారు. ఇక్కడేం బాగుంటుంది అని చెప్పి ఆయన తాపీ చాణక్య గారిని, అంటే తాపీ ధర్మారావు గారి అబ్బాయి, ఆయన్ని పరిచయం చేసి ఆయనతో నువ్వు సినిమా తీయని చెప్పారు. అలాగే గురుగారు అని చెప్పేశారు. కానీ అప్పటికే తాపీ చాణక్య గారు తీసిన వరుసగా 9 సినిమాలు ఫ్లాప్ అయినాయి. అసలే ఒక ఫ్లాప్ సినిమాతో మనం కష్టాల్లో ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు ఫ్లాప్ డైరెక్టర్తో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అని చెప్పి కొంచెం ఆలోచించారు. కానీ బట్ పెద్ద ఆయన చెప్పారంటే ఏదో బాగానే ఉంటుందని చెప్పి అప్పుడు ఈ రాముడు భీముడు కథకు శ్రీకారం చుట్టారు. ఈ సినిమా 1964 మే 21వ తేదీన విడుదలైంది. అఖండ విజయం సాధించింది. రామనాయుడు గారు దీనికి సోల్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. దర్శకత్వం మనం ఇందాక అనుకున్నట్టు తాపీ చాణక్య గారు ఉన్నారు. మాటలు ఎవరు రాశారంటే డివి నరసరాజు గారు రాశారు. పాటలు శ్రీశ్రీ గారు, కొసరాజు గారు, సి నారాయణ రెడ్డి గారు అప్పుడే వస్తున్నారు వెలుగులోకి, ఆయన రాశారు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు మాస్టర్ చేశారు. ఈ సినిమాలో ప్రధాన తారకణంగా ఎన్టీఆర్, జమున, ఎస్వి రంగారావు, ఎల్విజి లక్ష్మి, రాజనాల, రేలంగి, రమణారెడ్డి, రావి కొండలరావు గారు, మిక్కిలినేని గారు, శాంతకుమారి, ఋషేంద్రమణి, సూర్యకాంతం, గిరిజ, హేమలత వీళ్ళందరితో పాటుగా అతిథి పాత్రలో సాక్షాత్తు డి రామానాయుడు గారే నటించారు. రామానాయుడు గారికి తన సినిమాల్లో ఏదో ఒక చోట కనిపించడం అనేది ఆ తర్వాత ఆనవాయితీగా వచ్చింది. చివరిదాకా ఆయన అది కొనసాగి ఒక డాక్టరో లేకపోతే జడ్జిగానో లాయర్గానో ఏదో ఒక పాత్ర వేస్తూ వచ్చారు. దీంతోనే అది ప్రారంభమైంది. ఆ తర్వాత మనం ఇందాక అనుకున్నట్టు సురేష్ ప్రొడక్షన్లో ఇది మొట్టమొదటి సినిమాగా వచ్చి గొప్ప విజయాన్ని సాధించింది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ వేయడం అనేది ఈ సినిమాతోనే ప్రారంభమైంది. తెలుగు, తమిళ భాషలు కూడా తాపీ చాణక్య డైరెక్టర్గా చేశారు. చాలా చలాకీగా ఈ సినిమా తీసినట్టు చాణక్య గారి తర్వాత ఒక వ్యాసంలో రాసుకున్నారు. ఇది హిందీలో కూడా తీశారు. దీన్ని రామ్ ఔర్ శ్యామ్ అని పేరుతో హిందీలో తీశారు. దానికి కూడా మళ్ళీ చాణక్య గారే దర్శకత్వం వహించారు. మలయాళం, కన్నడం, ఒరియా, ఆఖరికి ఒరియాలో కూడా ఈ సినిమాని తీసి సూపర్ సక్సెస్ చేశారు. ఆయనకి దాదా ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు ఒక పాత్రికేయుడు చేసిన జర్నలిజంలో ఆయన చెప్పారు, దాదాపు భారతీయ భాషల్లో చాలా భాషల్లో ఆయన సినిమాలు తీశారని చెప్పండి. ఆఖరికి ఒరియాలో కూడా ఆయన సినిమా తీసి ఆయన రాణించారంటే ఈ సినిమా అవటం అనేది చాలా మనం విశేషంగా చెప్పుకోవాల్సిన అంశం. ఈ సినిమా ప్రపోజల్ ఎలా వచ్చింది అనే దాని గురించి మనం కొంచెం మాట్లాడుకోవాలి. 1952లో ది ప్రిజనర్ ఆఫ్ జెండార్ అని ఒక నావల్ వస్తే దాన్ని ప్రేరణగా తీసుకుని మన నరసరాజు గారు ఒక కథ రాసుకున్నారు. మిద్దె రామారావు గారు మీకు గుర్తుండే ఉంటుంది కదా, వారి నిర్మాణ సారథ్యంలో కమలాకర కామేశ్వరరావు గారితో సినిమా తీద్దాం అనుకున్నారు. దాంట్లో అక్కినేని హీరోగా అనుకున్నారు. కానీ అప్పుడు అవ్వలేదు. పైగా ఇంకొక అంశం ఏంటంటే అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఇద్దరు మిత్రులు సినిమాతో బాగా బిజీగా ఉన్నారు. ఇద్దరు మిత్రులు అంటే మీకు తెలిసిందే, దాంట్లో కూడా డ్యూయల్ రోల్. సో డ్యూయల్ రోల్ అక్కడ చేస్తూ మళ్ళీ ఇక్కడ చేస్తే ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని అక్కినేని నాగేశ్వరరావు గారు పెద్ద మనసు చేసుకుని ఏమనుకోవద్దని చాలా సున్నితంగా తిరస్కరించి ఒకసారి ఎన్టీఆర్ గారిని కలవమని సలహా ఇచ్చారు. ఈలోపు కొసరాజు గారిని కలవటం, కొసరాజు గారు చాణక్య గారిని పరిచయం చేయటం, అలాగే అక్కడే ఉన్న వాళ్ళందరూ ఆ తర్వాత అయిపోయింది.
ఇక మళ్ళా మన చక్రపాణి గారితో కథ రాయిస్తాం అనుకున్నారు అసలు ముందు. కాకుంటే చక్రపాణి గారిని ఆ ప్రస్తావన తెగని ఆయన అన్నారు. అప్పుడే అక్కడ నరసరాజు గారు ఉంటే ఆయన్ని పరిచయం చేసి, ఈయన కూడా చాలా బాగా రాస్తారు, నువ్వు ఆయన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు. బహుశా చక్రపాణి గారు విజయ వారికి బాగా కథలు రాసే దాంట్లో బిజీగా ఉన్నారు. అందువల్లనేమో మొత్తానికి నరసరాజు గారిని పరిచయం చేస్తే ఆయనే ఈ సినిమాలో కథ మాటలు సక్సెస్ఫుల్గా రాశారు. పైగా ఈ సినిమాకి కొంత సందిగ్ధత ఏర్పడింది. అప్పటికే తమిళ్లో ఇదే ఇతివృత్తంతో, అంటే డ్యూయల్ రోలు, రాముడు భీముడు, అదే అన్నదమ్ములు ఇద్దరు విడిపోవటము, మళ్ళీ ఎక్కడో కలవటం, ఆ స్టోరీని తీసింది. అవును, మళ్ళీ అలాంటిది సినిమా తీస్తే సక్సెస్ అవుతుందా అని చెప్పి కాస్తంత అనుమానం వచ్చింది. కానీ బట్ అక్కడ ఎన్టీఆర్తో చేస్తున్నారు కనుక ఆ సినిమా డెఫినెట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ముందుగానే కాస్త ఆశాజనకంగానే ఇది ప్రారంభించాను. ఇక ఏఎన్ఆర్ చెప్పిన సలహా బాగానే సరిపోయింది. ఇక్కడ ఎన్టీఆర్ రావడం అనేది, ఆయన కూడా డ్యూయల్ రోల్తో ఒక సినిమా సైమల్టేనియస్గా, అక్కడ నాగేశ్వరరావు గారు ఇద్దరు మిత్రులు డ్యూయల్ రోల్ చేస్తున్నారు, ఇక్కడ రాముడు భీముల్లో ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఇక హీరోయిన్గా జమున అనుకున్నారు. కానీ రెండో అతను ఉన్నారు కదా, ఇద్దరు రామారావులు కదా, ఆ రెండో వారికి అంత ప్రాధాన్యత లేని పాత్ర అయినప్పటికీ మరి జంట కావాలి కదా, ఎల్విజి లక్ష్మి గారు. ఆవిడ కేవలం డ్యాన్సులకే పరిమితం కాకుండా కొన్నిసార్లు మంచి సందర్భోచితంగా పాత్రలు వేసి ఆవిడ కూడా బాగా రాణించారు అప్పట్లో. సో ఆవిడకి ఒక అరుదైన అవకాశం. ఆ తర్వాత కొంతమంది పాత్రికేయ మిత్రులతో చెప్పడం కూడా జరిగింది. ఆవిడ ఎన్టీఆర్ లాంటి మహానటుడితో నేను నటించడం నా అదృష్టంగా భావించాను, నా పూర్వజన్మ సుకృతంగా భావించానని అవి చాలాసార్లు చెప్పినట్టుగా కూడా మనకి చరిత్రలో. ఈ సినిమా అంతా ఎక్కువ వాహిని స్టూడియోలో చేశారు. కానీ కొంత అవుట్డోర్ వచ్చేసరికి నాగార్జున సాగర్, అప్పుడే నాగార్జున సాగర్ నిర్మాణ దశలో ఉంది. సో ఒకసారి ఏం జరిగిందంటే ఎన్టీ రామారావు గారికి 2 రోజులు ఖాళీ వచ్చింది. అంటే ఈ సినిమాలో ఆయన సంబంధం లేదు, ఈ సినిమా చేస్తూనే వేరే వాళ్ళ షూటింగ్ క్యాన్సిల్ అవటం వల్ల ఆయన రామనాయుడు గారికి ఫోన్ చేసి, నాకు 2 days ఖాళీ ఉంది, మీరు ఏమన్నా షూటింగ్ పెట్టుకుంటారా అంటారు. షూటింగ్ అనగానే మనకు తెలిసింది చాలామంది కాంబినేషన్తో అది ఉంటుంది. అప్పుడు రామనాయుడు గారికి చాణక్య గారితో మాట్లాడితే ఆయన మంచి సలహా ఇచ్చారు. నాగార్జున సాగర్లో మనం ఒక షూట్ చేస్తాము, అప్పుడు ఇంకా యాక్టర్లతో ఏమి సంబంధం ఉండదు, వారితో ఎన్టీఆర్ గారితో ప్లస్ అక్కడ కార్మికులు పనిచేస్తూ ఉంటారు కదా, వారితో మనం కలిపి షూట్ చేయొచ్చు అని చెప్పి ఒక మన అని చెప్పారట. అప్పుడు పుట్టిందే ఈ పాట, దేశము మారిందో కాలము మారిందో, ఆ పాట ఉంది కదా, కార్మికులతో కలిసి పాడే పాట. అప్పటికప్పుడు అనుకుని అది ఇంకో పాట కూడా అక్కడే సాగర్లోనే తీశారట. అంటే కలిసి వచ్చిన కాలం అంటే ఎలా ఉంటుందో అనే దానికి అసలు ఎన్టీ రామారావు గారు డేట్స్ కుదరటమే చాలా కష్టం. అలాంటిది నేను ఖాళీగా ఉన్నాను అని ఆయన చెప్పటము, రామనాయుడు గారు వెంటనే ఇంకా మరో మాట చెప్పకుండా ఆయన రెడీ అయిపోవటం అనేది ఎంత కలిసి వచ్చిందో మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక కొసరాజు గారు బంధువు అనుకున్నాం కదా ఇందాక రామనాయుడు గారికి, వారే మళ్ళీ కొన్ని పాటలు రాసి దాందే ఉంది, ఎన్టీఆర్ గారికి టైం ఇచ్చినప్పుడు మనం చేయకపోవటం అని చెప్పి ఆయన కూడా ఈ పాట వెంటనే రాయటం జరిగింది. అక్క సినిమాలో ఒక సినిమా ఫ్లాప్ అయిపోయినంత మాత్రాన ఇంకా మనం విరమించుకోకూడదు అని చెప్పి ఈ సినిమా తీసిన తర్వాతే చాలాసార్లు ఇంటర్వ్యూల్లో కూడా రామనాయుడు గారు చెప్పారు, నాకు రాముడు భీముడు అనేది మా పునర్జన్మనిచ్చింది, నేను అయిపోయాను అనుకున్న దశలో ఆ సినిమా తీయటం అనేది చాలా గొప్ప పరిణామం అని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పుకుంటారు. వాస్తవానికి చక్రపాణి గారే ఈ కథ తీయాలి, చక్రపాణి గారే మళ్ళీ విజయ బ్యానర్తో కూడా తీద్దాం అనుకున్నారు. కానీ మళ్ళీ రామనాయుడు గారుతో ఉన్న పరిచయాల రీత్యా వారికి ఆ సినిమాని అప్పగించారు. ఇక ఎల్విజి లక్ష్మి గారు విషయంలోకి వచ్చేసరికి కొంత సందిగ్ధంలో పడ్డారట. ఆవిడ మీద ఈ డ్యాన్స్ నర్తకి అనే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కదా, మరి మన దాంట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అని చెప్పి పూర్తిగా షేప్ మార్చేస్తానని చెప్పి చాణక్య గారు మాటిచ్చి ఆవిడతో, అంటే ఆవిడ చాలా చలాకీ నటి, సో కొంచెం ముద్దుగా మాట్లాడటం అనేది కూడా ఉంది. అప్పట్లో డబ్బింగ్లు ఏమి లేవు కదా, ఎవరి డబ్బింగ్ వాళ్ళే చెప్పుకునే పరిస్థితులు అవి. సో ఎన్టీఆర్ ఇచ్చిన కాల్ షీట్లు అయిపోకముందే ఇంకా 2-3 కాల్ షీట్లు మిగిలి ఉన్నాయంట.
మిగిలి ఉండక ముందే ఆ సినిమా అయిపోయిందట. అలా అందరికి ఆశ్చర్యం. ఎన్టీఆర్ ఉన్న సినిమాలో 1, 2 ఎక్స్ట్రా కాల్ షీట్లు కావాల్సి వచ్చిన దశ నుంచి కాల్ షీట్లు మిగిలి ఉండగానే షూటింగ్ అయిపోవడం అనేది అందరూ ఆశ్చర్యంగా ఫీల్ అయ్యారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎన్టీఆర్‌కి వేరే సినిమాలు ఎక్కడైనా క్యాన్సిల్ అయిపోతే వెంటనే రామనాయుడు గారికి ఫోన్ చేయటం, రామనాయుడు గారు అప్పటికప్పుడు అరేంజ్‌మెంట్లు చేసేసి షూట్ చేయటం. అందువల్ల ఈ సినిమా అనుకున్న దానికంటే ముందుగానే కంప్లీట్ అయిపోయిందని చెప్పి క్లైమాక్స్‌లో ఇప్పుడు ఎన్టీఆర్ ఇద్దరు కదా! అప్పటికి ఇంకా టెక్నాలజీ బాగా పెరగలేదు. ఇప్పుడు ఇద్దరు కాదు, ముగ్గురు ఉన్నా కూడా తీసేస్తారు. అంటే చిరంజీవి గారితో మధ్య తీశారు కదా, ముగ్గురుతో. సో కమల్ హాసన్ గారు కూడా చాలా ప్రయోగాలు చేశారు. బట్ అంత టెక్నాలజీ, ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు కదా. సో ట్రిక్ ఫోటోగ్రఫీ కూడా అంత గొప్పగా రాని రోజుల్లో ఎన్టీఆర్ 2 పాత్రలు చేయటం అనేది, ఆ 2 పాత్రలు ఒకేసారి ఇప్పుడు ఇద్దరు మిత్రులు ఉదాహరణకు ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటం అనేది బార్లే అద్భుతంగా చేశారు అది. సో ఇక్కడికి వచ్చేసరికి సాధ్యమైనంత వరకు వాళ్ళిద్దరూ ఒకేసారి వేదిక స్క్రీన్ మీద కనపడకుండా ప్రయత్నాలు అయినప్పటికీ 2-3 సార్లు జరిగింది. అక్కడ ఎన్టీఆర్ గారికి రెండో పాత్రకి డూప్గా సాక్షాత్తు కైకాల సత్యనారాయణ గారు చేశారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆయన, ముఖ్యంగా జానపద సినిమాల్లో మనం ఫైట్స్ జరుగుతున్నప్పుడు కనుక చూస్తే మనకు వెనక నుంచి కొంచెం గమనిస్తే సత్యనారాయణ గారు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో అలాగా మొదటిసారి ఎన్టీఆర్ గారికి డూప్గా సత్యనారాయణ గారు నటించడం కూడా దీనిలోనే జరిగింది. ఈ సినిమాకి 5,30,000 రూపాయలు ఖర్చయింది. కానీ మొదటి వారంలోనే ఆ సినిమా రాబడి, ఆ పెట్టుబడి వెనకరాక ఇంకా కోట్లకు పడగలెత్తే అంత అవకాశం రామనాయుడు గారికి ఈ సినిమా ద్వారా. ఆ తర్వాత ఆయన ఇంకా ఎన్ని సినిమాలు తీశారో, ఎలాంటి గొప్ప ఆణిముత్యాలని తీశారో మనం ముందు ఇంకా మాట్లాడుకుంటాం. ఈ సినిమాలో పాటలన్నీ బ్రహ్మాండంగా చేశారు. కానీ లెంగ్త్ చూసిన తర్వాత ఒక పాట మాత్రం వాడే అవకాశం కనిపించలేదట. అందువల్ల దాన్ని తీసి పక్కన పెట్టేశారు. కానీ తర్వాత రామనాయుడు గారు తీసిన మరో సినిమాలో, ప్రతిజ్ఞాపాలన అనే సినిమాలో ఆ పాటని వాడుకున్నారట. అంటే ఆ పాట రాసిన రైటర్ని, అలాగే సంగీతం సమకూర్చిన దర్శకుడిని ఇగ్నోర్ చేయటం ఇష్టం లేక మళ్ళీ అది వేరే దాంట్లో వాడుకున్నారట. ఇంకొక విషయం ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఈ సినిమాలో నాటకాలు ఆడతారు. నాటకాలు ఒక రామారావు. ఆ నాటకాలు ఆడే రామారావుకి భీముడు పాత్ర వేస్తారు డయాస్ మీద. సో భీముడు పాత్రకు ఘంటసాల గారు పాడలేదండి, మాధవపేది సత్యం గారు. అంటే పద్యాలు అనగానే అప్పట్లో మాధవపేది సత్యం గారే పాడేవారు. అది ఎస్ వీరంగారావు గారు కావచ్చు, మిగతా పౌరాణిక సినిమాలో చాలా పాత్రలకు మాధవపేది సత్యం గారు అని ఆయన అద్భుతమైన గాత్రం ఉంటుంది ఆయనకి. అంటే పిచ్చి ఎక్కువ, పై స్థాయి కానీ కింద స్థాయి కానీ చక్కగా పాడగలిగిన వ్యక్తి ఆయన మాధవపేది సత్యం గారు. ఆయన 2 పద్యాలు ఈ సినిమాలో ఎన్టీఆర్కి వాయిస్ ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకంగా అప్పట్లో మనం చెప్పుకున్నాం. ఈ సినిమాలో, అప్పుడు తీసే సినిమాల్లో ఏదో ఒక చిన్న మెసేజ్ ఇవ్వటం అనేది వస్తుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అది మెసేజ్ ఓరియంటెడ్. మనకి ఇప్పుడైతే మెసేజ్ అని సినిమాలను పెట్టగానే అది వాడమని చెప్పి చాలామంది ఏం చేస్తుంటారు, సందేశాత్మక, వినోదాత్మక ఫ్యామిలీ సినిమా అని చెప్పి ఒక పెద్ద విశేషణం వాడి ప్రజలకు చెప్తుంటారు, ప్రేక్షకులకి. సో ఆ రోజుల్లో మాత్రం అలా కాదు. తప్పనిసరిగా ఏదో ఒక మెసేజ్ లాంటిది ఉండేది. అందుకే ఇక్కడ సిగరెట్ వ్యసనం మీద కొసరాజు రాఘవయ్య చౌదరి గారితో ఒక గొప్ప పాట రాయించారు. ఆ పాట చాలా సూపర్ హిట్ అయింది. చాలా పల్లెటూరులో, గ్రామాల్లో పెళ్ళిళ్ళ సీజన్లో కూడా ఈ పాట వేస్తుంటారు. అదే సరదా సరదా సిగరెట్టు, ఇది దొరలు కాల్చు మళ్ళీ సిగరెట్టు, ఆ పాట అది సూపర్ హిట్ సిగరెట్టు. సో అని చెప్పి అప్పట్లో చాలా చాలా ఎక్కువ పాపులర్ అయింది. ఇప్పటికి కూడా ఆల్ ఇండియా రేడియోలో చాలా సందర్భాల్లో ఈ పాట వేస్తూ ఉంటారు. మొదటిసారిగా తనను తాను నిరూపించుకునే పౌరాణిక పాత్రలో భీముడి వేషం వేసింది ఈ సినిమాలోని. ఆ తర్వాత పాండవ వనవాసం, అన్నగారి విజృంభణ. పాండవ వనవాసాల్లో ఎన్టీ రామారావు గారు
భీముడి పాత్రలో ఫుల్ లెంగ్త్ పాత్ర అప్పుడు వచ్చింది. అంటే రాముడు భీముడిలో వేసిన నాటకంలో వేసిన భీముడి పాత్ర ఈ పాండవ వనవాసానికి రిహార్సల్ లాగా పనికొచ్చింది. ఆయన ఆయన వాక్చాతుర్యం కావచ్చు, లేకపోతే ఆ బాడీ ఇది కావచ్చు, అద్భుతంగా ఫిట్ అయ్యారు ఆయన ఆ సినిమా వాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రాముడు భీముడు 1964 మే 21వ తేదీ. సో ఈ మే 21వ తేదీ అనేది ఎన్టీఆర్ గారి జీవితంలో ఒక ప్రధానమైన డేట్. దానిలో ఒకటి బసవతారకమ్మ గారితో వారి వివాహం అయింది 21 మేన. సో అది చాలా సుముహూర్తంగా, లేకపోతే శుభగడిగా, మంచి రోజుగా ఆయన భావిస్తూ ఉంటారు. అలాగే మరో సందర్భంలో 1947 మే 21వ తేదీనే మొట్టమొదటిసారి ఎన్టీఆర్కి మేకప్ టెస్ట్ చేశారు. అసలు ఈయన సినిమాలకు పనికొస్తాడు. అప్పటిదాకా నాటకాల్లో ఆయన ఏసీ కాలేజీలో గుంటూరులో చదివిన దగ్గర నుంచి నాటకాలు వేస్తున్నారు. ఆ తర్వాత ఆ నాటకాలు వేయటం అనేది కొనసాగిస్తూ వచ్చారు. కానీ సినిమా కోసం మొట్టమొదటిసారి, ఎందుకంటే నాటకాల్లో రాణించిన వాళ్ళందరూ సినిమాలో రాణిస్తారని మనం చెప్పలేం. అలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. సో అందువల్ల స్క్రీన్ టెస్ట్ అంటారు దాన్ని. అంటే సెల్యులాయిడ్కి ఈ ఫేస్ పనికి వస్తుందా లేదా అనేది మనం ఫోటోజెనిక్ అంటాం కదా, అలాగే స్క్రీన్ టెస్ట్ చేస్తాం. అది చేసిన రోజు కూడా మే 21వ తేదీ. సో ఆ డేట్కి కొంచెం ప్రాధాన్యత ఉంది కనుక అదే రోజున ఈ సినిమా రిలీజ్ చేశారు. సూపర్ హిట్ అయింది. సో ఆ విధంగా మే 21వ తేదీ అనేది ఎన్టీఆర్ గారి జీవితంలో ఒకానొక గుర్తుండిపోయే డేట్గా అది ఉండిపోయింది. ఇక ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎల్విజి లక్ష్మి గారు అని డాన్సర్గా ఉన్న తనకు ఎన్టీఆర్ సరసన అవకాశం ఇచ్చిన రామనాయుడు గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి ఆవిడ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఎన్టీఆర్ గారు కూడా మొట్టమొదటి సీన్ చేస్తున్నప్పుడు ఆవిడని బ్లెస్ చేశారట. నో, ఏం ఫీల్ అవ్వద్దమ్మా, నేను డాన్సర్ అని మీరేం ఫీల్ అవ్వక్కర్లేదు అని చెప్పారట. ఈ సినిమాని హిందీ, తమిళ్ రైట్స్ మాత్రం విజయ వాళ్ళు తీసుకున్నారు. మిగతా భాషలన్నిటిలో రామనాయుడు గారే ఓన్గా దీని సినిమా తీస్తే మన హిందీ అండ్ దీనిలో మాత్రం, మలయాళం, తమిళ్లో మాత్రం చక్రపాణి గారే తీసుకున్నారు. ఆయనే డైరెక్ట్ చేసుకున్నట్టున్నారు. ఇంకా సురేష్ ప్రొడక్షన్స్ అనే ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ, ఇప్పటికీ మనకున్న గొప్ప బ్యానర్స్లో సురేష్ ప్రొడక్షన్స్. ఆ తర్వాత దాదా ఫాల్కే అవార్డు సంపాదించిన రామనాయుడు గారు దివంగతులు అయిపోయిన తర్వాత వారి పెద్దబ్బాయి, చిన్నబ్బాయి వెంకటేష్ గారు మీకు తెలిసిందే, పెద్దబ్బాయి సురేష్ గారు ఆ బాధ్యతలు తీసుకొని ఆయన కూడా గొప్ప గొప్ప సినిమాలు, డిస్ట్రిబ్యూషన్ అవి కూడా ఉంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు ఉన్నాయి. సో అవన్నీ కొనసాగిస్తున్నారు, ఆ పరంపరను, ఒకే వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. అంటే ఈ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రారంభమైన తర్వాత ఆ బ్యానర్ కూడా చాలా వచ్చి ఎస్పిఎన్ సురేష్ ప్రొడక్షన్స్ అని ఇలా అంటారు. ఆ బ్యానర్లో కనిపించిన బొమ్మ వెంకటేష్ బాబు గారు చిన్నప్పుడు ఉన్నప్పుడు బొమ్మ అని చెప్తూ ఉంటారు. సో అలాగా సురేష్ ప్రొడక్షన్స్ అనే ఒక గొప్ప నిర్మాణ సంస్థ సినిమా రంగంలోకి వచ్చిన సంఘటన అది. సో దానికి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఇక రాముడు భీముడు కూడా సినిమా తీయటం, మొట్టమొదటి సినిమా కావటం అద్భుతమైన, అది విజయాన్ని సాధించడానికి అది దోహదపడిందని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చారు. మరోసారి కూడా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఆయన మళ్ళా టర్నింగ్ పాయింట్ ఇంకో సినిమా తీశారు. ఆ సినిమాని చాలామంది నిరుత్సాహపరిచారు, సినిమా ఆడదేమో అనుకున్నా. కానీ అది సూపర్ డూపర్ హిట్ అయిపోయి ఆయన దశ పూర్తిగా మార్చేసింది. ఆ సినిమా ఏంటో మళ్ళీ మనం తర్వాత ఎప్పుడో మాట్లాడుకుందాం. బట్ ఈ సినిమా సక్సెస్ కావడానికి ప్రధానమైన కారణం కథ కావచ్చు, ఎన్టీఆర్ గారి నటనా చాతుర్యం కావచ్చు, పాటలు కూడా అద్భుతమైన పాత్రను పోషించాయి ఈ సినిమా సక్సెస్లో. వాటిల్లో అదే 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 నాకు తెలియకుందిలే, ఏదోలాగా మనసు లాగుతుందిలే, అదే 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 అంతు తెలియకుందిలే. ఈ పాట బాగా సూపర్ హిట్ అయింది. అలాగే
దేశము మారిందోయ్, కలము మారిందోయ్, కష్టాలు తీరేనోయ్, సుఖాలు మీవేనోయ్, దేశంబు మారిందోయ్. ఇది ఒక పాట బాగా ఇంకా సూపర్ హిట్ అయిన ఒక మెలోడియస్ సాంగ్ ఉంది. బట్ నేను పాడితే అంత బాగుండదు కానీ, బట్ ఆ పాట కూడా చాలా సూపర్ హిట్ అయింది అది. ఆ తర్వాత దాన్ని రీమేక్ కూడా చేశారు చాలా సినిమాల్లో. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజని రూపు తెలిసిందిలే, తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజని రూపు తెలిసిందిలే. ఇది డ్యూట్ మంచి పాట. అలాగే శ్రీశ్రీ గారితో ఒక పాట రాయించారు, గొప్ప పాట. అంటే శ్రీశ్రీ గారు ఏది రాసినా కొంచెం విప్లవాత్మకంగా ఆశ్చర్యజనకంగా రాస్తారు. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందనందనా, ఉందిలే. ఇది ఘంటసాల గారు అద్భుతంగా పాడారు. శ్రీశ్రీ గారు రాస్తారు ఈ పాట. ఆ తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం, సరదా సరదా సిగరెట్టు ఇది దొరలు కాల్చు బల్ సిగరెట్టు, కొసరాజు గారు బ్రాండ్ సాంగ్ అది. సో మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా కనుక చూస్తే. రాముడు భీముడు సురేష్ ప్రొడక్షన్స్ వారు తీసిన సినిమా యూట్యూబ్లో ఉంది, తప్పనిసరిగా మీరు చూడండి, ఆస్వాదించండి. మరో మంచి సినిమాతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.